కల్వకుర్తి మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బందికి గత 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో అవుట్ సోర్సింగ్ శానిటేషన్ సిబ్బంది పాత మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సిబ్బందికి జీతాల విషయం కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్ ను వివరణ కోరగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు మార్చి నెలవి మాత్రమే బకాయి ఉండదని తెలిపారు. ఏప్రిల్ నెల జీతం కలిపి సంబంధిత ఏజెన్సీకి ఈ నెలలో చెల్లించామన్నారు. జీతాలు చెల్లించకుండా ఎందుకు ఆలస్యమైందని కనుక్కొని వచ్చే నెల నుండి కల్వకుర్తి మున్సిపల్ కార్యాలయంలోనే సిబ్బంది జీతాలు చెల్లించడానికి ప్రయత్నం చేస్తామని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మేము పని చేస్తున్నాం కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఇప్పుడు వరకు 22 తారీఖు వచ్చింది. మాకు ఇది వరకు జీతాలు లేవు. మా ఇంటికాడ ఆలోచితోళ్ళు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నాం, వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. మాకేమో తిండికే ఇంట్లో మొత్తానికి అయిపోయినాయి. ఇప్పుడు 22 తారీఖు వచ్చింది. 8 రోజులు అయితే 2 నెలలు అవుతుంది. ఇది వరకు జీతాలే లేవు మాకు. దాని కొరకే మా సార్ని అడుగుదామని పని ఆపి ఇక్కడ కూర్చున్నాం. పోయిన నెల లేట్ చేసారు, ఈ నెల లేట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ లో అన్నారు. సరే సార్ మంచిదే, మాకు కూడా మంచిదే అనుకున్నాం. మళ్ళీ వచ్చే నెల కూడా ఇప్పటికే జీతాలు పడినప్పుడు వచ్చే నెల మాకు గ్రూప్ లో ఎప్పుడు చేసుకున్నాం. మళ్ళీ అది కూడా మళ్ళీ అప్పుడు కూడా నెల రోజులు ఆగంటే మేము ఏడంగా తినాలి, ఏం బతకాలి, ఏం మోత గీయాలి. మేము చేసేదే మురికి కష్టంగా చేస్తాం. కాలువల వాసనకు దానికి అన్ని కట్టుకొని చేస్తాం. మాకు ఇంట్లో ఫుడ్ కూడా లేకపోతే ఇంకేం వర్క్ చేయగలుగుతాం మేము? బయట ఎండనము ఏమన్నా వాసన ఏమన్నా అయినా మేము వర్క్ చేస్తున్నాం. మా పూటనే ఇట్లా కొడితే మరి మేము ఎట్లా చేయాలి? వర్క్ ఏం చేయాలి? అందుకే మాకు ఇబ్బంది అయ్యే ఇంట్లో ఏం లేకనే ఆఫీస్ కాడ వచ్చి ఆగినాం. ఆగి మా సార్ వచ్చి ఏం సమాధానం చెప్పారని ఆగి కల్వకుర్తి మున్సిపాలిటీలో 148 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది వివిధ సెక్షన్స్ లో పనిచేస్తున్నారు. వాళ్ళకి రెగ్యులర్ గా జీతాలు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కూడా. ఒక మార్చి నెల జీతం మాత్రం, అది కూడా ఏప్రిల్ మొదటి వారంలో సదరు ఏజెన్సీకి మొదటి వారం నుండే చెక్ చెల్లించడం జరిగింది. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఏజెన్సీ, కల్వకుర్తి మున్సిపాలిటీ థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉండడం వల్ల దానికి చెల్లించడం జరుగుతుంది. కాబట్టి అతను ఇన్ టైంలో చెల్లించలేదు. కాబట్టి ఈ తొందరగా చెల్లించమని అతను కూడా మేము ఎందుకు చెల్లించలేదు చర్యలు కూడా తీసుకుంటాము. అలాగే తొందరగా కూడా ఇప్పటి నుంచి ఈ నెల నుంచి కూడా ఏప్రిల్ మొదటి నుంచి కూడా ఇక ఏజెన్సీ బాధలు ఏమి ఉండవు. డైరెక్ట్గా శాలరీస్ గవర్నమెంట్ నియమాల ప్రకారం వాళ్ళకు ఎస్డబ్ల్యూజీ గ్రూప్స్ అనే గ్రూప్స్ ద్వారా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లకి శాలరీ చేసి ఈ కమిషన్ కూడా ఉండదు మున్సిపాలిటీకి. దానివల్ల కూడా మనం బెనిఫిట్ పొందడానికి, అలాగే ఎంప్లాయీస్ కూడా డైరెక్ట్ కూడా ఈఎస్ఐ ఈపీఎఫ్ కూడా ఏజెన్సీ నుంచి లేకుండా డైరెక్ట్ ఆఫీస్ నుండే చెల్లించడం జరుగుతుంది. మేము పని చేస్తున్నాం కల్వకుర్తి మున్సిపాలిటీలో. ఇప్పుడు వరకు 22 తారీఖు వచ్చింది. మాకు ఇది వరకు జీతాలు లేవు. మా ఇంటికాడ ఆలోచితోళ్ళు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకున్నాం, వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు. మాకేమో